నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లస్. ట్రంప్ చేస్తున్న భారత్ వ్యతిరేక పనులు తారస్థాయికి చేరుతున్నాయి. ఒకవైపు తనకు తాను శాంతి దూత అని పదే పదే చెప్పుకుంటూ, మరోవైపు భారత్ పై విషం కక్కుతూ మన దాయాది దేశమైన పాకిస్తాన్ పై విపరీతమైన ప్రేమొలకబోస్తున్నారు ట్రంప్. ప్రపంచ దేశాలపై ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ టారిఫ్స్ విధించిన ట్రంప్ చైనా దగ్గర తన పప్పులు ఉడక్కపోవడంతో చచ్చినట్టు కాళ్ల బేరానికి దిగారు. అందుకే ప్లేటు మార్చి ఐ లవ్ చైనా పీపుల్ అంటూ కొత్త మాటలు మాట్లాడుతున్నారు. చైనాపై టారిఫ్స్ కు 90 రోజుల బ్రేక్ ఇచ్చి భారత్ మీద భారీగా సుంకాలు పెంచుతూ చైనా ఇండియాతో డబుల్ గేమ్ ఆడుతున్నారు ట్రంప్. మరి ఆధిపత్యం కోసం తాతాలాడుతున్న అమెరికాకు మరికొద్ది రోజుల్లో గట్టి షాక్ తగలబోతుందా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. అమెరికా, చైనా, రష్యా, భారత్ ఈ 4 దేశాల మధ్య ఇప్పుడు కొత్త ఆట మొదలైంది. ఇంకొద్ది రోజుల్లో మోదీ చైనా పర్యటనతో ట్రంప్ ఒకటనుకుంటే ఇప్పుడు ఒకటి జరగనుందా? అసలేం జరగబోతోంది? ట్రంప్ చైనాపై ప్రేమ చూపించడం వెనకనున్న అసలు కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని ఆంక్షలు, ఆ వెంటనే అదనపు టారిఫ్లతో భారత్ దోస్తీకి మంగళం పాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇవి ఈ నెల 27 నుంచి అమలు కానున్నాయి. అయితే ఈ టారిఫ్లను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనికి రష్యా, చైనాలు తమ మద్దతు తెలిపాయి. అయితే భారత్ టారిఫ్ల గురించి చర్చలకు మాత్రం అవకాశం లేదని తేల్చి చెప్పేశారు ట్రంప్. మరోవైపు చైనాకు మాత్రం సుంకాలపై మరో 90 రోజులు విరామం ప్రకటించారు. మరోవైపు అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంలో అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. భారీ సుంకాల విధింపును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం ఇరు దేశాలకు చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కల్పించింది. అమెరికా, చైనా మధ్య టారిఫ్ల విషయంలో చైనాకు ఉన్న ప్రాధాన్యత ఎక్కువగానే ఉంది. ఎందుకంటే కీలక ఖనిజాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, జెట్ ఇంజిన్లకు అవసరమైన మ్యాగ్నెట్ల ఉత్పత్తిలో చైనా ఆధిపత్యం ఉంది. వీటిని అమెరికాకు ఎగుమతి చేయాల్సి వస్తుంది కాబట్టి చైనా విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు ట్రంప్. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలతో భారత్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. కానీ ట్రంప్ బెదిరింపులకు లొంగిపోకుండా గట్టిగా నిలబడాలని చూస్తోంది భారత్. కనుక చైనా, రష్యా దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉక్రెయిన్ పట్ల రష్యా ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ భారత్, రష్యాల సంబంధాలు బలంగానే ఉన్నాయి. రష్యా నుంచి చమురు, ఆయుధాల కొనుగోలే ఇందుకు నిదర్శనం. టారిఫ్ల విషయంలో భారత్కు చైనా సపోర్ట్ చేస్తోంది. భారత్ కన్నా ముందు ఈ అత్యధిక సుంకాలకు చైనా పెద్ద బాధిత దేశం. ఆ దేశంపై ఏకంగా 125% టారిఫ్లతో విరుచుకుపడ్డారు ట్రంప్. వరుసగా 2 సార్లు 90 రోజుల విరామం ప్రకటించినప్పటికీ ఎప్పటికైనా చైనా వీటికి బలవ్వాల్సిందే. అసలే అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న చైనా వీటిని ఒప్పుకోవడానికి ఎంతమాత్రం సిద్ధంగా లేదు. దీనికి తోడు ఇప్పుడు భారత్, రష్యా వంటి దేశాలు కూడా యాడయ్యాయి. అయితే ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు. మోదీ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాన్జిన్ నగరంలో ఈ సదస్సు జరగనుంది. గల్వాన్ ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. గతంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో చివరిసారిగా కలుసుకున్నారు.
షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల సరిహద్దు వివాదాలు, వాణిజ్యం, ఉగ్రవాద నిర్మూలన వంటి కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు మోదీ. అయితే వీటన్నిటికన్నా ముందు టారిఫ్లపై ముఖ్యంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రధాని మోదీ వరుసగా చైనా, యుఎస్ పర్యటనలు టారిఫ్ల విషయంలో పెద్ద ఎఫెక్ట్ నే చూపించనుంది. మరోవైపు 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చే నెలలో భారత్, చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలు చైనా సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణలతో భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే రెండు దేశాల మధ్య నేరుగా నడిపే విమాన సర్వీసులను రద్దు చేశారు. చైనాకు సంబంధించిన పలు యాప్లను భారత్ నిషేధించింది. చైనా దిగుమతులపై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. అయితే ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా చర్యలు కొనసాగించడంతో ప్రస్తుతం సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విమాన సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో ఆర్థిక, వాణిజ్యపరంగా ఇండియా, చైనా దేశాలు అమెరికాను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. కానీ ఫైనల్ గా ట్రంప్ ని బలంగా ఢీకొనేందుకు భారత్, చైనాతో చేతులు కలిపే బదులు స్వయం సమృద్ధి సాధించి బలంగా నిలబడడమే మంచిది.